జనరల్లీ ఇలాంటి రేర్ డిసీజెస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మందికి అవేర్‌నెస్ కూడా ఉండదు. అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? ఎలా టాకిల్ చేసుకోవాలి? ఎలా అంటే ఎలాంటి ఆప్షన్స్ వెతకాలి అనేది. సో, ఇందులో కూడా రేడియేషన్, కీమోథెరపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటది. సో, దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాము. మనతో పాటు స్వప్న గారున్నారు, స్వరూప గారున్నారు. రేడియేషన్ థెరపీ నుంచి, కీమోథెరపీ నుంచి. హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్లీ ఈ పర్టిక్యులర్ రేర్ డిసీజెస్లో కానీ లైక్ ఇందాక హరీష్ గారు మెన్షన్ చేసినట్టు కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా సో జనరల్గా కీమో కానీ రేడియేషన్ థెరపీ కానీ ఎంత అంటే మేజర్ రోల్స్ ఎలా ప్లే చేస్తుంది అండ్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా మనం ఇవింగ్ సార్కోమాస్ చూసుకున్నాం అనుకోండి, మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. అపెండిక్యులర్ స్కెల్టన్లో వచ్చేవి అంటే పెరిఫెరల్స్లో, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్లో వచ్చేవి, యాక్సియల్ స్కెల్టన్లో స్పైన్కి కానీ పెల్విస్లో కానీ వచ్చేటిగా డివైడ్ చేస్తారనమాట. ఎక్కడైతే మనం మెయిన్గా కీమోథెరపీ ఉంటుంది రోల్లో. ఇవింగ్ సార్కోమాలో కీమోథెరపీ కొంత ఇచ్చిన తర్వాత గడ్డను తగ్గించి ఎక్కడైతే ఆపరేషన్ చేయగలుగుతారో అంటే అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్ కానీ ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ ద్వారా ఏంటంటే గ్రాస్ డిసీజ్ మన కంటికి కనిపించే డిసీజ్ అంతా తీసేస్తారు. సో నెక్స్ట్ కమ్స్ ద రోల్ ఆఫ్ రేడియేషన్. అక్కడ మైక్రోస్కోపిక్ డిసీజ్నే అంటే మళ్ళీ ఫర్దర్ చిన్న చిన్న కణాలు ఏమైనా ఉంటే అవి పెరిగి మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండడానికి మనం రేడియేషన్ థెరపీ ఇస్తాము. రేడియేషన్ థెరపీ ఇదే కాకుండా యాక్సియల్ స్కెలిటన్లో ఎక్కడైతే ఆపరేషన్కి అసలు ఫీజిబిలిటీ లేని చోట రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ తర్వాత డైరెక్ట్గా రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో ఇవింగ్ సార్కోమా వచ్చేసి మనకు మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్, సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ థెరపీ ఉంటుంది. సో రేడియేషన్ థెరపీ వచ్చేసి మెయిన్గా లోకల్ డిసీజ్ని తగ్గించడానికే, ఫర్దర్ డిఫరెంట్ సైట్స్లో మెటాస్టాసిస్ని వాటిని మాత్రం కంట్రోల్ చేయదు. ఓన్లీ లోకల్ డిసీజ్లో ఆర్గాన్ స్పేరింగ్కి, మళ్ళీ మైక్రోస్కోపిక్ సెల్స్ని కిల్ చేయడానికి, ఎక్కడైతే ఆపరేషన్ పాసిబిలిటీ ఉండదో అక్కడ మళ్ళీ గడ్డ తిరిగి రాకుండా లేదా గడ్డను కరిగించడానికి రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది మనం ఉపయోగిస్తాము. ఈవింగ్ సార్కోమా అన్నది కీమోథెరపీ యొక్క సక్సెస్ స్టోరీ. ఎందుకు అలా అంటున్నాను అంటే ఎక్కువగా ర్యాపిడ్గా పెరిగే కణాలు ఎప్పుడైనా సరే మనకి కీమోథెరపీకి చాలా క్విక్గా రెస్పాండ్ అవుతాయి. ఈవింగ్ సార్కోమా అన్నది ర్యాపిడ్గా బాగా ఫాస్ట్గా మనకి పెరిగే క్యాన్సర్లలో ఒకటనమాట. సో ఇంతకుముందు కీమోథెరపీ ఎరాకి ముందు మనకి సర్వైవల్ రేట్స్ చాలా తక్కువ ఉండేవి. 10% 5 year ఓవరాల్ సర్వైవల్గా ఉంటే కీమోథెరపీ వచ్చిన తర్వాత 5 ఏళ్ల సర్వైవల్ రేట్ మనం 70% వరకు పెంచుకోగలుగుతున్నాం. సో కీమోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ అది. మామూలుగా మనకి ఎట్ డయాగ్నోసిస్ పేషెంట్ ప్రెజెంటేషన్ అప్పుడే 80% ఆఫ్ ద పేషెంట్స్ సబ్ క్లినికల్గా మెటాస్టాసిస్ జరిగి ఉంటుంది. సో ఆ సబ్ క్లినికల్గా జరిగిన మెటాస్టాసిస్ని అడ్డుకోగల శక్తి ఓన్లీ కీమోథెరపీకి మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈవింగ్ సార్కోమా కేసెస్లో కీమోథెరపీ ఇంజెక్షన్స్తోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. 4 to 6 cycles కీమో ఇంజెక్షన్స్ ఇచ్చి కాంబినేషన్ రెజిమెన్స్ ఇస్తాం. వ్యాక్ అని, ఐఈ అని ఆల్టర్నేట్గా ఇస్తూ ఒక 6 cycles 4 to 6 cycles కీమో ఇచ్చి డిసీజ్ని ష్రింక్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం వెజల్స్లో ఉన్న మైక్రోస్కోపిక్ డిసీజ్ని కూడా ఎలిమినేట్ చేస్తాం. అండ్ అదే టైంలో మనకి వ్యాధి ష్రింకేజ్ జరుగుతుంది. సర్జరీ కానీ రేడియేషన్ కానీ రెండు కలిపి కానీ చేయగలిగే స్థితికి వ్యాధిని తీసుకొస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిన కేసెస్లో ఇప్పుడు లంగ్స్లో స్ప్రెడ్ అయినప్పటికీ మిగతా స్టేజెస్లో క్యాన్సర్స్లో స్టేజ్ 4 మనకి క్యూరేటివ్ ఆప్షన్స్ చాలా తక్కువ అని చెప్తుంటాం. కానీ ఈవింగ్ సార్కోమాలో ఈవెన్ లంగ్ మెడ్స్ ఉన్నా కూడా క్యూరేటివ్గా వెళ్ళే పద్ధతిలోనే మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే కీమోథెరపీ హెల్ప్తోని కీమో ఇచ్చి ష్రింక్ చేసి మైక్రోమెటాస్టాసిస్ని తగ్గించి మనం వ్యాధిని నిలుపుదల చేసి లోకల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళి కీమోథెరపీ ట్రీట్మెంట్ పూర్తిగా ఒక 1 year పాటు ఇస్తామన్నమాట పేషెంట్కి. అండ్ ఈ కేసులో మనం మాట్లాడుకుంటే అది హైపెక్ విధానం గురించి ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. ఓన్లీ పొట్ట పై పొరలో ఉన్న మైక్రోస్కోపిక్ కణాల మీద యాక్ట్ చేసేటట్టు కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే దాన్ని టెంపరేచర్తో మెయింటైన్ చేస్తామో 40 degrees 42 degrees టెంపరేచర్ పెట్టినప్పుడు దానికి సెల్ పెనిట్రేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అంత సెల్ పెనిట్రేషన్ తోటి అంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఒక కంట్రోల్డ్ పద్ధతిలో కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇది కీమో సెన్సిటివ్ మ్యాలిగ్నెన్సీ కావటం మూలంగా మనకి హై డోస్ కీమోథెరపీ ఇచ్చి స్టెమ్ సెల్ సపోర్ట్తో మనకి ఆటోబిఎంటీ ట్రీట్మెంట్ పద్ధతిలో కూడా కొన్ని హై రిస్క్ ఆఫ్ ఈవింగ్స్ ట్యూమర్స్ని మనం ట్రీట్ చేయటం కూడా జరుగుతుంది. ఓకే.
సో అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉన్నా కూడా ఇలాంటి ఈవింగ్ సర్కోమాస్ రేర్ డిసీజెస్ ఉన్నా కూడా ద టెక్నాలజీ ఇప్పుడు అంత అప్గ్రేడెడ్ ఉంది. రేడియేషన్ థెరపీ కానీ, కీమోథెరపీ కానీ, హైపెక్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల దర్ ఇస్ అ ఛాన్స్ ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ క్యూరబుల్గా చేయడం ఇట్స్ పాసిబుల్ అని చెప్పొచ్చు. అండ్ మల్లారెడ్డి గ్రూప్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ దిస్ టెక్నాలజీ పార్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మెడికల్ ఫీల్డ్లోనే వన్ ఆఫ్ ద వండర్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి రేర్ క్యాన్సర్ డిసీజ్ని మన మల్లారెడ్డి వాళ్ళు ట్యాకిల్ చేయగలిగారు. జస్ట్ బికాస్ ఒకటే చెప్పాలి, కరెక్ట్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, టెక్నాలజీ కరెక్ట్గా వాడారు, అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి, డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడాలి, ఇవన్నీ ఆలోచించి డిస్కస్ చేసుకొని 16 hours ప్రొలాంగ్డ్ సర్జరీ చేశారు. అండ్ వన్స్ సర్జరీ అయిపోయాక కూడా క్రిటికల్ కేర్ కానీ, పోస్ట్ సర్జరీ కానీ, పోస్ట్ డిశ్చార్జ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ట్రీట్మెంట్ ప్లాన్తో సహా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలిగారు. ఇలాంటి మైల్ స్టోన్స్ ఇంకెన్నో రావాలి అని కోరుకుందాము. ఇలాంటి హిస్టారికల్ థింగ్స్ మన హైదరాబాద్లో మన మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేయారంటే ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.